అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ప్రజలు ఓట్ చేశారు. ఆల్మోస్ట్ 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. 164 సీట్స్లో వాళ్ళని గెలిపించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించమని, రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపించమని ప్రజలు ఆకాంక్షించారు. ఇవాళ అటువంటి నమ్మకాన్ని కూటమిలో ఉన్న పార్టీల మీద ప్రజలు పెట్టుకున్నారు. సో ఇవాళ ఈ కూటమి విడిపోవాలి, విచ్ఛిన్నం కావాలి, ఈ కూటమిలో పొరపొచ్చాలు రావాలి, ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరి తీరు వారిదే అన్నట్లు వ్యవహరించాలి అని కొద్దిమంది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని పొలిటికల్ బెనిఫిట్స్ ఉండొచ్చు అలా జరగడం వలన. కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆ రకంగా ఎందుకు కోరుకుంటాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి విడిపోవాలన్న ఆలోచన అసలు వాళ్ళకి ఏ కోసానైనా వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఎంత బలంగా ఉన్నప్పుడు, ప్రజలు వాళ్ళని ఎంత బలంగా నమ్మినప్పుడు అసలు అలాంటి ఆలోచన స్థితి వాళ్ళ మధ్య ఎందుకు క్రియేట్ అవుతుంది అని ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు ఇవాళ ఏదైతే ఆ దుష్ప్రచారాన్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇవాళ కూటమి కలిసి ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని ప్రజలు కోరుకున్నారు కాబట్టే కూటమి పార్టీలకు ఓట్ చేసి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. ఇవాళ ఖచ్చితంగా రానున్న 5 ఏళ్ల కాలం ఈ కూటమి కలిసి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షించాలి. కానీ కూటమికి అనుకూలంగా ఉండే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ బ్లూ మీడియాగా చెప్పబడే 1-2 ఛానల్స్ ఏవైతే ప్రచారానికి ఆ రోజు ఆజ్యం పోసాయో, పవన్ కళ్యాణ్ గారు చాలా అసంతృప్తితో ఉన్నారు, నారా లోకేష్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రచారం ఎందుకు వచ్చింది, లోకేష్ని చీఫ్ మినిస్టర్ కూడా చేసేస్తారట, అసలు ఇక చంద్రబాబు నాయుడు గారు మొహం చూడడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు, అందుకనే నడుం నొప్పని వంక పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్స్కి ఆయన డొమ్మా కొడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా అటెండ్ చేయలేదు, ఇలాంటి వార్తలన్నీ కూడా యూజువల్గా ఆ రోజు బ్లూ మీడియాగా చెప్పబడే ఛానల్స్లో వచ్చాయి. తర్వాత వాటిని తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించి అనుకూల మీడియాగా చెప్పుకోబడే వాళ్ళు కూడా ప్రచారంలో పెట్టడం ఇక్కడ ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గడిచిన 4-5 రోజులుగా వీళ్ళు చేసినటువంటి డ్యామేజ్ నిజంగా కూటమిలో ఉండే పార్టీలు, ఆ పార్టీల్లో ఉండే అగ్రనాయకత్వం ఎంత కలిసికట్టుగా ఉన్నా ఇవాళ మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ విధంగా కలిసి ఉన్నారు, ఎంత ఉత్సాహంగా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేశారని. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్స్లో డిఫరెన్సెస్ తీసుకొచ్చే దిశగా ఇలాంటి దుష్ప్రచారాలు అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఖచ్చితంగా ఆలోచనతో ఉండాలి. ఇదేదో ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్ జరగాలనో లేదా ఇంకో పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ కావాలనో కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఓట్ చేసి గెలిపించిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్గా నడవాలి, కన్స్ట్రక్టివ్గా పనిచేయాలని ఆశించాలి తప్ప ఈ ప్రభుత్వంలో ఎప్పుడు చీలికలు వస్తాయి, ఈ నాయకులు ఎప్పుడు కొట్టుకుంటారో, వీళ్ళ మీద మనం ఎప్పుడు వార్తలు చేసుకోవచ్చు, ఎప్పుడు రేటింగ్స్ పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వ్యక్తుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి కూడా చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. గడిచిన 4-5 రోజులుగా ఈ ప్రచారం కారణంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధంగా డైల్యూట్ అయిపోయాయనే అంశాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి నియోజకవర్గంలో ఒక 300 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ సేవలతో ఆసుపత్రిని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారు. ఇక డిఎస్సికి సంబంధించి మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 lakhs ఒక్క వీక్ వ్యవధిలో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగినటువంటి సందర్భం. దాన్ని కూడా ఏ ఒక్కరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇక 15 నిమిషాల్లోనే రుణాలు ఇవ్వాలి రైతులకని చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లకు సూచన చేశారు. దానికి అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించమన్నారు. ఇలాంటి అంశాలు కూడా డైల్యూట్ అయిపోయినటువంటి సందర్భం. ఇక డ్రోన్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఇవన్నీ కూడా రైతులకు తెలియాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా కౌలు రైతులకు ప్రత్యేకంగా మీ సహకారాన్ని అందించాలని బ్యాంకర్లకు చంద్రబాబు నాయుడు గారు సూచన చేశారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో కౌలు రైతులకు ఎప్పుడు ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 6 నెలల వ్యవధిలో అంటే డిసెంబర్ 31 నాటికి సుమారు 4,000 కోట్ల రూపాయల మేర రుణాన్ని అందించారు. 2,14,370 మంది కౌలు రైతులకు కూటమి ప్రభుత్వంలో రుణాలు అందినటువంటి సిచ్యువేషన్. 2023-2024 అంటే జగన్మోహన్ రెడ్డి పనిచేసిన చివరి ఆర్థిక సంవత్సరంలో కేవలం 1,600 కోట్ల రూపాయల రుణాన్ని ఇస్తే దాన్ని రెట్టింపు చేసి అంతకంటే ఎక్కువ ఇవాళ కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల్లో కౌలు రైతులకు రుణాలు ఇప్పించింది. ఇలాంటి అంశాలన్నీ కూడా పూర్తిగా గాలికి వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలి, ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేయడం, అనేటువంటి లక్ష్యంతో ఆలోచనలు చేయడం ఈ రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా మేలు చేస్తుందా అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.